కృష్ణ బలిజ సంఘానికి ఎల్లవేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణ బలిజ సంఘం 14వ రాష్ట్ర మహాసభ ఒంగోలు ఎస్జీవీఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ బలిజలు బీసీ-డి కేటగిరీలో ఉన్నారని, వారిని ఏ కేటగిరీలో మార్చాలని కోరారని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని ఎంపీ ఎమ్మెల్యే చెప్పారు. బీసీలందరూ ఐక్యతతో ఉండి ఏదైనా సాధించుకోవచ్చని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిర్లక శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, చైర్మన్ గంటా త్రిమూర్తులు, కార్యదర్శి రాధాకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలు కానీ అందరితో కూడా మన బాధలు ఏమున్నాయి, మనం ఏం చేస్తే మన కుటుంబాలంతా బాగుంటాయి, మన కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలంటే మనం ప్రభుత్వం కూడా మనం ఏం అడగాలి, మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు ఇలాంటి సభలు పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనోళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏదైతే కృష్ణ బలిజ కులం దాంట్లో ఈలో ఫ్యాక్టరీలో ఉంది, దాన్ని ఏలో కూడా మార్చుకుంటే మన కుటుంబాలు కూడా చాలామందికి ఉపయోగం ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రావడానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తాం. మన వాళ్ళని వెంకటేశ్వర గారిని, శ్రీనివాసరావు గారిని, ఇంకా నాయకులు ఎవరున్నారో అవసరమైతే అవసరాలు తీసుకెళ్దాం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా కూడా మా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కృష్ణ బలిజ సంఘం వారు ఒంగోలులో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకి వెన్నుముక ఉండే పార్టీ ఎప్పుడు కూడా ఆ పార్టీ కొరకు మీరందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఇప్పుడే రియాజ్ గారు చెప్పినట్టుగా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కృష్ణ బలిజ సంఘం వారిని కూడా ముందుకు తీసుకెళ్ళటం చూసాం. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఆలోచించడం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద రాష్ట్ర మహాసభ ఒంగోలు పట్టణానికి వచ్చిందంటే నిజంగా మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇక్కడ నాయకులందరూ కూడా ఇటువంటి మహత్తరమైన అవకాశం అనేది ఒంగోలు కృష్ణ బలిజ సంఘం వారందరూ కూడా ఆ దిశలు కూడా పనిచేస్తున్నాడు. వాసు అయితే ఆయన ఎప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడు మధ్యాహ్నం ఉన్నా కూడా అలా ఇప్పుడు రేపు ఈ ఫంక్షన్ 12వ తారీఖు అనేది కూడా చేస్తున్నాం. ఎదురు 1000 రూపాయలు ఉన్నాడు, మనం 1000కి వెళ్తే వాడు 10,000కి వెళ్ళాడు, మనం 10,000 సంపాదిస్తే వాడు 1,00,000కి వెళ్ళాడు, మీరు 1,00,000 సంపాదిస్తే 10 లక్షలకు వెళ్ళిపోయాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ డిఫరెన్స్లో మనం ఇప్పుడు దాకా కొట్టుకుంటాడున్నాం అంటే అనాదిగా వెనకబడుతున్నాం. అదే పరిస్థితి ఆర్థికంగా కూడా మనం కంటిన్యూగా వెనకబడటం వల్ల మనం సరైన చదువులు నోచుకోలేకపోయాం, సరైనటువంటి అవసరాలను సమకూర్చుకోలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఈరోజు నాకు ఒక సమస్య చెప్పారు. బీసీడీలో యాదవులు కూడా ఉన్నారు. లాస్ట్ గ్రూప్ యాదవులు ఎక్కడ ఉన్నారంటే చివర బీసీలో ఉన్న 36 ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళకి ఇక ఈ బీసీడీలో ఏబీసీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి మీరు బీసీడీలో ఏ నంబర్లో ఉన్నారో నాకు తెలియదు, 15. దీంట్లో వెలమలు కూడా ఉన్నారు ఇదే గ్రూప్లో. ఎందుకంటే చాలా రోజులుగా 12 ఏళ్ళుగా కష్టపడే ఫలితం కేంద్ర ప్రభుత్వంలో ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దాదాపు 48 పార్టీలు 44 పార్టీలు పార్లమెంట్లో ఉంటే ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలని కోరారు. అవన్నీ కూడా మా శక్తి గురించి మా సాయ శక్తుల ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ ఏదైతే అర్జీ రూపంలో ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా మా వంతు మేము సహకారం అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం
ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. మనందరం కూడా, ఎందుకంటే ముందు నుంచి కూడా బీసీలకి వెన్నుముకగా ఇచ్చినటువంటి పార్టీని బీసీలు అభివృద్ధి చెందాలి, బీసీలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పి ముందు నుంచి కోరుకుంటున్నటువంటి వ్యక్తులు. మీరు ఏదైతే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడిగారో వీటన్నిటికీ కూడా సపరేట్గా కార్పొరేషన్ కూడా కావాలని అడిగారు. కాబట్టి మా వంతుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి